హాయ్, ఈ వీడియోలో మనం టెస్ట్ క్లాస్ చూద్దాము. ఈ సినారియోకి సినారియో వచ్చేసి డిస్ప్లే అండ్ ఎర్రర్ ఆన్ కాంటాక్ట్ క్రియేషన్ ఇఫ్ అకౌంట్ హ్యాస్ మోర్ దాన్ 2 కాంటాక్ట్స్ అసోసియేటెడ్ విత్ ఇట్. ఆల్రెడీ మనం ప్రీవియస్ వీడియోలో ఈ పర్టికులర్ సినారియోకి ట్రిగ్గర్ ఎలా రాయాలి అండ్ ట్రిగ్గర్లో మనం రాసిన హ్యాండ్లర్ క్లాస్ని ఎలా కాల్ చేయాలనేది చూసాము. సినారియో వచ్చేసి జస్ట్ బిఫోర్ మనం టెస్ట్ క్లాస్ రాసే ముందు జస్ట్ సినారియో ఏంటి అనేది చూద్దాము. లైక్ ఎప్పుడైతే మనం ఒక కాంటాక్ట్ క్రియేట్ చేయాలని ట్రై చేస్తున్నామో, ఇక్కడ అకౌంట్ ఒకవేళ మనం ఇస్తే, సపోజ్ test1 అని ఇచ్చామనుకోండి, ఈ test1తో ఆల్రెడీ ఈ అకౌంట్లో మనకి కాంటాక్ట్స్ చైల్డ్గా ఉంటాయి కదా, ఆ కాంటాక్ట్కి ఆల్రెడీ చైల్డ్స్ ఉంటే ఓన్లీ 2 ఉండాలి. మోర్ దెన్ 2 ఉన్నప్పుడు అలౌ చేయకూడదు. ఆల్రెడీ మనం ఇక్కడ చూసుకుంటే test1 అనే అకౌంట్ 2 కాంటాక్ట్స్కి ఆల్రెడీ అసోసియేట్ అయి ఉంది. ఇప్పుడు నేను మళ్ళీ థర్డ్ అకౌంట్కి కూడా సేమ్ test1 అని ఇస్తే, సంథింగ్ ర్యాండమ్ నేమ్ ఇచ్చేసి test1 అని ఇస్తే అలౌ చేయకూడదు. ఇది ప్రీవియస్ వీడియోలో ట్రిగ్గర్ అయితే సాల్వ్ చేసాం. ఇప్పుడు దీనికి టెస్ట్ క్లాస్ చూద్దాము. సేమ్ కాంటాక్ట్ హ్యాండ్లర్ టెస్ట్. ఓకే, అండ్ ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్, ఈ పర్టికులర్ క్లాస్ని టెస్ట్ క్లాస్ అని ఎలా చెప్తాము? @isTest అని అనటేట్ చేస్తే మనకి ఇక్కడ రన్ టెస్ట్ అనే బటన్ ఎనేబుల్ అవుతుంది. అప్పుడు దీన్ని మనం టెస్ట్ క్లాస్ అని ఐడెంటిఫై చేయొచ్చు. ఓకే, అండ్ దెన్ మెథడ్ ముందు కూడా మనం @isTest అని రాస్తాము. మెథడ్ వచ్చేసి పబ్లిక్ స్టాటిక్ వాయిడ్, ఏదైనా మెథడ్ నేమ్ ఇవ్వచ్చు. ఇదే పర్టికులర్ మెథడ్ నేమ్ ఎందుకు ఇస్తున్నా అంటే, నెక్స్ట్ మనం ఇంకా సినారియోస్ సాల్వ్ చేసేటప్పుడు ప్రతి ఒక్క సినారియోకి డిఫరెంట్ టెస్ట్ మెథడ్ ఉంటుంది అని ఈజీ ఐడెంటిఫికేషన్ కోసం సేమ్ నేమ్ ఇచ్చి టెస్ట్ అని ఇస్తున్నాము. జస్ట్ సేవ్ ఇట్. అండ్ ఫస్ట్ థింగ్, మనకి ఇక్కడ ఈ ట్రిగ్గర్ ఇలా రన్ అవ్వాలి అంటే మనకు ఒక అకౌంట్ అయితే ఉండాలి. సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్, అకౌంట్ క్రియేట్ చేయాలి. అకౌంట్ acc న్యూ అకౌంట్. ఓకే, అకౌంట్లోకి నేమ్ ఇస్ మ్యాండేటరీ ఫీల్డ్, టెస్ట్ అకౌంట్. ఓకే, దెన్ ఫోన్ ఎందుకు ఇస్తున్నానంటే, యాక్చువల్గా ఫోన్ బై డిఫాల్ట్ మ్యాండేటరీ అయితే కాదు, బట్ మనం ప్రీవియస్ సినారియోస్లో అకౌంట్లో ఒక సినారియో రాసాము. ఎప్పుడైతే ఫోన్ ఎంటీగా ఉంటుందో అప్పుడు ఎర్రర్ త్రో చేయాలి అని చెప్పి ఒక సినారియో ఆల్రెడీ చూసాం మనం. ఆ సినారియో ఇక్కడ ట్రిగ్గర్ అవుతుంది బిఫోర్ ఇన్సర్టే కాబట్టి అకౌంట్ ఒకవేళ మనం ఇవ్వకపోతే మనకు టెస్ట్ క్లాస్లో కూడా ఫెయిల్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. సో అందుకని అకౌంట్ కూడా ఇస్తే అయిపోతుంది, ఫోన్ కూడా. నెక్స్ట్ ఓకే, అకౌంట్ ఇన్సర్ట్ చేసాము. ఇప్పుడు మనం కాంటాక్ట్స్ ఇన్సర్ట్ చేయాలి. సో మనకి 2 కాంటాక్ట్స్ ఇన్సర్ట్ చేయాలి. థర్డ్ ఇన్సర్ట్ చేసేటప్పుడు మనకు ఎర్రర్ రావాలి కాబట్టి ఫస్ట్ 2 కాంటాక్ట్స్ ఇన్సర్ట్ చేయాలి నార్మల్గా. సో 2 కాంటాక్ట్స్ అంటే నార్మల్ ఇలా సింగిల్గా రాస్తే సరిపోదు, వాటిని ఒకటి లిస్ట్లో పెట్టి మనం ఇన్సర్ట్ చేయాలి. రైట్, సో అలా లిస్ట్లో ఇన్సర్ట్ చేయడానికి కోసం ఒక లిస్ట్ అయితే డిఫైన్ చేసేస్తున్నాం. డిఫైన్ చేసిన తర్వాత నార్మల్ కాంటాక్ట్ కాన్ ఇన్స్టెన్స్ క్రియేట్ చేస్తున్నాం కాంటాక్ట్ ఆబ్జెక్ట్కి. ఇన్స్టెన్స్ క్రియేట్ చేశాక కాంటాక్ట్లో మనకు ఒకటే ఫీల్డ్, లాస్ట్ నేమ్ ఈజ్ మ్యాండేటరీ. ఓకే, టెస్ట్ కాన్. ఓకే, అండ్ మనకి ఇంకోటి అసోసియేట్ చేయాలి ఆ పర్టికులర్ అకౌంట్కి, అకౌంట్ ఐడి అసోసియేట్ చేయాలి. ఇప్పుడు ఏంటి, నార్మల్ సింగిల్ వన్ కాంటాక్ట్ ఇన్సర్ట్ చేయడానికి ఇలా రాస్తాం. మనం 2 కాంటాక్ట్స్ ఇన్సర్ట్ చేయాలి అంటే లూప్ చేయాలి కదా, ఫర్ లూప్. ఇంటీజర్ i = 0, i <2, i++. ఓకే, అండ్ ఇప్పుడు మనం ఈ పర్టికులర్ 2 కాంటాక్ట్స్ ఏవైతే ఇన్సర్ట్ అవుతాయో ఈ కాన్ లిస్ట్లోకి యాడ్ చేయాలి. కాన్ లిస్ట్ డాట్ యాడ్ ఆఫ్ కాన్. సో నార్మల్గా ఇప్పుడు ఇన్సర్ట్ కాన్ లిస్ట్. ఓకే, ఇంతవరకు జస్ట్ ఇప్పుడు మనం ఒక అకౌంట్ ఇన్సర్ట్ చేసాము, 2 కాంటాక్ట్స్ ఇన్సర్ట్ చేసాము. ఒకసారి ఇది రన్ చేసి చూద్దాము మనకి ఎంతవరకు కోడ్ కవరేజ్ అవుతుంది, ఏమైనా ఎర్రర్స్ వస్తున్నాయని చూడడానికి. సో ఎర్రర్స్ అయితే ఏం లేవు, అండ్ ట్రిగ్గర్ కవరేజ్ చూస్తే 100% ఉంది.
అదే నార్మల్ అపెక్స్ క్లాస్ కవరేజ్ చూస్తే ఈ టెస్ట్ మెథడ్ ఇందులో ఈ లైన్ కవర్ అవ్వట్లేదు. ఎందుకు? మనం ఆల్రెడీ ఓన్లీ 2 రికార్డ్స్ సైజ్ గ్రేటర్ దాన్ 2 ఉంటే ఈ ఎర్రర్ త్రో చేయాలన్నాం. ఇప్పుడు సైజు 2 ఉంది, సో ఎర్రర్ ఏం త్రో చేయదు. అండ్ ఇప్పుడు థర్డ్ రికార్డ్ ఇన్సర్ట్ చేసి చూద్దాం. మనకి ఇదంతా సేమ్ యాజ్ ఇట్ ఈస్గా కాపీ చేసుకోవచ్చు. జస్ట్ ఒక వేరియబుల్ ఇన్స్టెన్స్కి వేరియబుల్ నేమ్ చేంజ్ చేద్దాం. ఓకే, సో ఇప్పుడు ఈ పర్టికులర్ ఇన్సర్ట్ con1. ఓకే, థర్డ్ రికార్డ్ ఇన్సర్ట్ చేస్తున్నాం కదా. లెట్స్ ట్రై దిస్ వే. జస్ట్ ఇప్పుడు ఇక్కడ వరకు అయితే 2 రికార్డ్స్ ఇన్సర్ట్ చేసాం, 2 కాంటాక్ట్స్. ఇక్కడ థర్డ్ కాంటాక్ట్ ఇన్సర్ట్ చేస్తున్నాం, సేమ్ అకౌంట్ ఐడికి రిఫర్ చేస్తున్నాం. లెట్స్ ట్రై వన్ మోర్ టైం. ఇక్కడ ట్రిగర్ అనేది ఫెయిల్ అయిపోయింది, సారీ టెస్ట్ క్లాస్ అనేది ఫెయిల్ అయింది. ఎందుకు? ఇన్సర్ట్ ఫెయిల్, ఫస్ట్ రో ఫీల్డ్ వాల్యూ ఎక్సెప్షన్. ఏంటది? యూ కెనాట్ అసోసియేట్ మోర్ దెన్ 2 కాంటాక్ట్స్ ఫర్ ఎనీ అకౌంట్. అంటే మనకి ట్రిగర్ టెస్ట్ క్లాస్ అనేది పర్ఫెక్ట్గా వర్క్ అవుతుంది అని దాని అర్థం. ఎందుకంటే మనం ఎప్పుడైతే మోర్ దాన్ 2 అసోసియేట్ చేసినప్పుడు మనకు యూఐలో ఈ ఎర్రర్ వస్తుంది కదా, ఈ పర్టికులర్ ఎర్రర్. మనం బ్యాక్ టెస్ట్ క్లాస్లో కూడా రాసినప్పుడు సేమ్ ఎర్రర్ వస్తుంది ఇక్కడ. ఓకే, అంటే మనం రాసిన సినారియో కరెక్టే, బట్ ఈ టెస్ట్ క్లాస్లో ఆ పర్టికులర్ యాడ్ ఎర్రర్ మెథడ్ని ఎలా కవర్ చేయాలి? అండ్ ఇక్కడ టెస్ట్ ఫెయిల్యూర్ అని వస్తుంది కదా, దీన్ని ఎలా పాస్ చేయాలి అంటే ట్రై క్యాచ్ యూస్ చేయాలి. అంటే ట్రై, మనం ఎప్పుడైతే ఇన్సర్ట్ చేస్తున్నామో ఒకవేళ ఇన్సర్ట్ చేసేటప్పుడు ఏమైనా ఎక్సెప్షన్స్ వస్తే హ్యాండిల్ చేయాలి. ఆ ఎక్సెప్షన్ని త్రో చేయకుండా, అంటే నాకు టెస్ట్ క్లాస్ని ఫెయిల్ చేయకుండా హ్యాండిల్ చేయమని చెప్తున్నాము. ఇక్కడ హ్యాండిల్ చేయమని చెప్పేటప్పుడు సిస్టమ్ డాట్ అసర్ట్ అని ఒక స్టేట్మెంట్ ఉంటుంది. ఈ స్టేట్మెంట్లో మనం పాస్ చేస్తాము. ఓకే, ఒకవేళ ఈ మెసేజ్ మ్యాచ్ అయితే ఇక్కడ నుంచి ఈ ఎక్సెప్షన్ని హ్యాండిల్ చేయండి, త్రో చేయకండి అని చెప్పడమే ఈ సిస్టమ్ డాట్ అసర్ట్. ఓకే, ఈ పర్టికులర్ ఈ డాట్ గెట్ మెసేజ్, మనకి ఈ ఎక్సెప్షన్లో ఏదైతే మెసేజ్ వస్తుందో దాన్ని గెట్ చేసుకొని దాంట్లో కంటైన్స్ చెక్ చేస్తున్నాం. ఒకవేళ ఆ మెసేజ్లో మనం ఏదైతే రాస్తామో యాడ్ ఎర్రర్ మెథడ్లో ఈ పర్టికులర్ స్ట్రింగ్ సేమ్ మ్యాచ్ అయినా లేదా అని చెక్ చేసుకుంటాం. ఒకవేళ మ్యాచ్ అయితే అందులో ఉంటే ఎక్సెప్షన్ని అవాయిడ్ చేయండి, ఎల్స్ అన్ఎక్స్పెక్టెడ్ ఎర్రర్ అని త్రో చేయండి అని అర్థం. ఓకే, లెట్స్ సేవ్ దిస్. సేవ్ అవుతుంది, నో ఎర్రర్స్. లెట్స్ రన్ వన్ మోర్ టైం. సో ఇది పర్ఫెక్ట్గా రన్ అయింది. మన కోడ్ కవరేజ్ చూద్దాము. యా, ఇప్పుడు ఈ లైన్ కూడా కవర్ అయిపోయింది, రైట్? సింపుల్గా జస్ట్ ట్రై క్యాచ్ యూజ్ చేసి మనకి యాడ్ ఎర్రర్ మెథడ్ ఏదైతే ఉంటుందో, లైక్ మనం ఎప్పుడు ఈ యూఐలో ఇట్లా బిఫోర్ ఇన్సర్ట్ అట్లాంటి ట్రిగర్స్ ద్వారా బిఫోర్ ఈవెంట్స్లో ట్రిగర్స్ ఎప్పుడు రాసినా మనం ఏవైనా ఎర్రర్ చూపిస్తే ఆ ఎర్రర్ని ట్రై క్యాచ్ యూజ్ చేసి సిస్టమ్ డాట్ అసర్ట్ ఆర్ అసర్ట్ ఈక్వల్స్ ఈ మెథడ్స్ యూజ్ చేసి మనం ఎక్సెప్షన్ని హ్యాండిల్ చేయవచ్చు. ఓకే, ఇలా హ్యాండిల్ చేస్తే మనకి టెస్ట్ క్లాస్ అనేది క్లియర్ అయిపోతుంది అండ్ కోడ్ కవరేజ్ అనేది కూడా కంప్లీట్ అవుతుంది. Okay, yeah, that's it for this video. Thank you.